ఆర్టీసీ కార్మికులు. మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల బస్ డిపోలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంతో విలీనం చేసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం విజయానికి కార్మికులే కారణమని, ఎన్నికల హామీలు అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. మద్దతుతోటి ఈ సమ్మె చేయడానికి మేము ఎందుకు వచ్చినామంటే మాకు సమ్మె చేయాలని కూడా ఇష్టం లేదు. ఏదైతే గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఫామ్ చేసినప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన విషయాలు మాకు ముందు రాగానే గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నారు ఒకటి, తర్వాత యూనియన్లను కూడా ఇస్తా అన్నారు. కానీ మాకు అది లేదు ఇది లేదు. దిశగా మేము పోతున్నాం. మరి మేమేమో కొంతమ్మ కోరికలు కోరలేదు కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఇది మా సొంత లాభాల కోసం కాదు చేసే సమ్మె. ప్రజలకు రవాణా మంచిగా ఉండాలి, రవాణా మంచిగా అందించాలన్న ఉద్దేశంతోనే ఇక్కడి నుంచి పోతే 1/2 కిలోమీటర్ దూరం పోతే మీకే తెలిసిపోతుంది. ఇలా ఆర్టీసీ బస్సు ఏదైతే ఉప్పల్ రింగ్ రోడ్లు ఎక్కితే ఫుట్బాల్లో ఉన్న 150 మంది ఎక్కిన చెంగిచెర్ల చౌరస్తాలో బస్సు ఆగుతుంది ఆర్టీసీ బస్సు. మరి అదే నీకు ఎలక్ట్రిక్ బస్సు ఆడ సిట్టింగ్ కెపాసిటీ కూడా లేకున్నా కానీ, సీట్లు ఖాళీ ఉన్నా కానీ డోర్ వేసిండంటే ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోతుంది. ఇది ప్రజలకు తెలవాలి, ప్రజలకు కూడా అర్థమవుతుంది ఎలక్ట్రిక్ ప్రైవేట్ వాళ్ళ సంస్థ ఎట్లుంటుంది, ఈ రవాణా సంస్థ నడిపితే ఎట్లుంటుందని. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి, మేము చేసిన రవాణా ఏదైతే ఉందో, మేము సేవ ఏదైతే చేస్తున్నామో అది ఆర్టీసీ ద్వారా